హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా ఎగ్ డ్రాప్ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఎగ్ డ్రాప్ కర్రీ ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది అండ్ సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర అనేవి కొంచెం లైట్ గా చిటపట్లాడిన తర్వాత దాంట్లో గరం మసాలా దినుసులు వేసుకోవాలంటే ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒకటేమో ఇలాచి వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే వేసుకోండి. చూసారు కదా, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవాళ లైట్ గా అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు వేసుకోండి. కరేపాకు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ కరేపాకు కూడా కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 4 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి అలా సన్నగా కట్ చేసుకొని చిలుకలుగా వేసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయ అనేది మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ ఎగ్ డ్రాప్ కర్రీకి ఉల్లిపాయ అంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. టిప్ ఏంటంటే, మీరు ఉల్లిపాయలు ఎంత తీసుకుంటారో దానికి సగానికన్నా తక్కువ టమాటా వేసుకోవాలి, అప్పుడే మనకి రుచిగా ఉంటుంది. అంటే అర్థమైంది కదండి, ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్లేవర్ రావాలి. ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, అదే హై ఫ్లేమ్ లోనా మీడియం ఫ్లేమ్ లోనా పెడితే ఈజీగా మనకి మాడినట్టు వస్తుంది. సో ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, ఉల్లిపాయ అనేది ఇలా మెత్తబడాలి అంతే. ఇలా మెత్తబడిన తర్వాత ఉల్లిపాయ అనేది దాంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తాయండి కర్రీస్ అనేవి. మీరు కావాలంటే ఒకసారి గమనించండి, అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయి పైకి లైట్ గా ఆయిల్ తేలింది. చూసారా, ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసి చూడండి, ఇలా ముద్దగా అవుతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. మీకు కనుక టమాటాలు సన్నగా కట్ చేసుకోవడం రాకపోతే చాపర్ ఇలా చాప్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది. అప్పుడు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. లావుగా మాత్రం అసలు కట్ చేయకండి టమాటా అనేది. ఇప్పుడు టమాటా ఒక్కసారి అలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. చూసుకొని వేసుకోండి, ఉప్పు అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు. ఒక 3 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. ఈ రెసిపీకి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చప్పగా అయితే అసలు ఉండకూడదు ఈ కర్రీ అనేది. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా కూడా వేసుకున్నానండి. మనం ముందే స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అనేది కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకుందామండి. స్పైసెస్ కి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఖచ్చితంగా మగ్గించుకోవాలి, అప్పుడే స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉంటుంది. ఇలా స్పైసెస్ అనేవి మగ్గిపోయి లైట్ గా కొంచెం ఆయిల్ తేలింది. చూసారా, ఇలా మగ్గించుకుంటేనే మనకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి కర్రీ అనేది. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. చూసారా అండి, ఎంత రుచిగా ఉంది, ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఒక 1 కప్ ఏమో వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఎలా వేసుకోవాలంటే మరీ నిండుగా కాకుండా జస్ట్ ఆ గ్రేవీ మునిగే అంతే వాటర్ వేసుకోవాలి. చిన్న కప్ తో 1 కప్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతా ఉన్నప్పుడు దాంట్లో లైట్ గా కొంచెం మీకు నచ్చినట్టయితే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఆరెల్స్ లాస్ట్ లో యాడ్ చేసుకోండి, ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత దాంట్లో ఎగ్ అనేది డైరెక్ట్ గా బీట్ చేసి దాంట్లో వేసేదానికన్నా ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఎగ్ అనేది దాంట్లో బీట్ చేసి వేసేసుకొని ఆ ఎగ్ అనేది ఈజీగా డ్రాప్ చేయండి కర్రీలో. అప్పుడు ఏంటంటే మనకి ఎగ్ అనేది ఎక్కడ విడిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా గుడ్డు గుడ్డుగా ఉడుకుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, అర్థమవుతుంది. ఇలా ఎగ్ అనేది ఇలా బౌల్లో బీట్ చేసేసుకొని ఇలా వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్. బట్ ఎగ్ క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ వేసుకున్నట్టయితే నేను చూపించిన మెజర్మెంట్స్కి ఇంకొంచెం డబల్ వేసుకోండి. నేనైతే ఒక 3 ఎగ్స్ కన్నా 4 ఎగ్స్ కన్నా ఇలా అయితే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే 3 ఎగ్స్ కూడా ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి, బట్ నేను 4 వేసుకున్నాను ఇక్కడ. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నట్టయితే ఒక 3 వేసుకోండి. ఇలా 4 ఎగ్స్ అయితే ఇలా డ్రాప్ చేసేసుకున్నానండి. డ్రాప్ చేసేసుకొని ఎక్కడ కదిలించకుండా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, మనకి పర్ఫెక్ట్ గా ఎగ్ అనేది కుక్ అయిపోయింది కదా. చాలా మంది ఏంటంటే ఇక్కడే ఆపేసి లైట్ గా కొత్తిమీర వేసేసి తీసేస్తారు, బట్ అలా కన్నా ఇప్పుడు ఎగ్ ఇలా ఉడికింది కదండి, ఎగ్ని ఒక్కసారి అలా తిప్పేయండి. అప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ముందుకు కూడా బాగా పడుతుంది ముక్కకి, అప్పుడు చాలా బాగుంటుంది. అలా 4 ఎగ్స్ ని ఇలా అయితే కొంచెం మిక్స్ చేసేసాను. ఒక్కొక్క ఎగ్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుందండి, సో చూసుకొని నిదానంగా తిప్పుకోండి. ఇలా 1 గంటతో తిప్పడం కష్టం అనుకున్న వాళ్ళు ఒక 2 గంటలు సపోర్ట్ తీసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా ఒకసారి అలా మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గించుకోండి, పైకి ఆయిల్ తేలే వరకు మగ్గించాలి. అప్పుడు ఏంటంటే బాగా లోపలికి ఆ గ్రేవీ పట్టి ఎగ్ కూడా చాలా బాగుంటుందండి కలుపుకొని తినేటప్పుడు. నాకైతే ఎగ్ డ్రాప్ కర్రీ అంటే చాలా ఇష్టం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు
ఇప్పుడు లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఎగ్ డ్రాప్ కర్రీ వేసుకొని తినండి. రుచి మాత్రం అమోఘంగా చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఎగ్ డ్రాప్ కర్రీ కనుక రుచి చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరండి. చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఈవెన్ పులావ్లోకి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఎగ్ డ్రాప్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి అయితే ఎగ్ డ్రాప్ కర్రీ నేను చూపించిన మెథడ్ లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఎగ్ డ్రాప్ కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.